the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపై, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి అంశాలలో ఒక అంశము ఐఐటీస్కి సంబంధించి ప్రతి వారం కనీసం 2 నుండి 3 అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఐఐటీలకు సంబంధించి ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, అత్యంత తేలికపాటి, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో ప్రత్యేక అంశాలు సూపర్లేటివ్గా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు డిఆర్డిఓ సహకారంతో, భారతదేశంలోనే రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ అయిన డిఆర్డిఓ సహకారంతో ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. బుల్లెట్ ప్రూఫ్ అంటే ఏంటి? ఏదైనా యుద్ధ క్షేత్రంలో కానివ్వండి, శత్రు స్థావరాలకి మన సిబ్బంది వెళ్ళినప్పుడు కానివ్వండి, రక్షణ బలగాలు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆ తూటాల నుండి కాపాడే అధునాతనమైన పరిజ్ఞానంతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. సో ఇక్కడ చూడండి, వరల్డ్స్, ప్రపంచంలోనే లైటెస్ట్, అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎట్ ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు వీటిని తయారు చేస్తారు. అత్యంత తేలికపాటి అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. యాక్చువల్గా డబల్ డిజిట్స్లో ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. ఎప్పుడైనా డబల్ డిజిట్స్ అంటే ఏంటంటే 10 కిలోలకు పైగా ఇలా ఉంటాయి. వాటిని మోయడం అనేది కొంచెం సమస్య. ఇక్కడ ఈ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం 8.2 kgs మాత్రమే. వాటి ధరిస్తే 8 కిలోలు మాత్రమే మన పైన ఉన్నట్టు. ఏకకాలంలో దాదాపు 8 బుల్లెట్స్, ఏకే సిరీస్ ఉంటుంది కదా, AK-47, ఇలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఏవైతే ఉంటాయి, ఏకేలో కూడా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి. వాటి నుండి వచ్చే 8 బుల్లెట్లను నేరుగా ఆపేస్తున్నారు డైరెక్ట్ ఏకకాలంలో వచ్చే బుల్లెట్స్ని. ఇవన్నీ కూడా కెపాసిటీస్ పైన అడగరు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఐఐటికి సంబంధించి, సూపర్లేటివ్కి సంబంధించి కాబట్టి ఎలా అడుగుతారంటే, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని తయారు చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. ఎవరి సహకారంతో? డిఆర్డిఓ సహకారంతో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో. గుర్తుంచుకోండి, ఇది ఈరోజు మెయిన్ టాపిక్ అనుకోండి. ఎందుకంటే ఐఐటి టాపిక్, సూపర్లేటివ్ టాపిక్. మొన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాము. ప్రబల్ అనే ఒక రివాల్వర్. సో ప్రస్తుతం అడ్వాన్స్డ్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఫుల్లీ ఇండిజినస్ టెక్నాలజీ తయారు చేయబడిన ప్రబల్ రివాల్వర్ గురించి కూడా క్వశ్చన్స్ అడగ. చాలా రక్షణ రంగానికి సంబంధించిన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, ఐఐటి ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్. ఐఐటి ఢిల్లీలోని ఒక స్టార్టప్. ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. మరొక టాపిక్ కూడా ఈరోజు ఐఐటికి సంబంధించిందే. ఐఐటి ఢిల్లీ వారు టాక్టైల్ స్టెమ్ లెర్నింగ్ కిట్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అన్నట్టు, మ్యాథ్స్, స్టెమ్. సో స్టెమ్ లెర్నింగ్ కిట్ ఎవరికి సంబంధించింది? విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. సో కంటి చూపు లేదా దృష్టి లోపం ఉండే చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి సులభతరంగా లెర్నింగ్లో ఉపయుక్తంగా ఉండే విధంగా, నేర్చుకోవడంలో ఉపయుక్తంగా ఉండే విధంగా ఒక లెర్నింగ్ కిట్ని ఐఐటి ఢిల్లీ తీసుకొచ్చిందని గుర్తుంచుకోండి. ఐఐటి ఢిల్లీ స్టార్టప్ పేరు అడిగారు, ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ అనగానే ఏం గుర్తుకు రావాలి? ఈరోజు ప్రపంచంలోని అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మరియు విజువల్గా ఎవరైతే దృష్టి లోపంతో ఇబ్బంది పడే చిన్నారులు ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వారికి ఉపయుక్తంగా ఉండే స్టెమ్ లెర్నింగ్ కిట్, టాక్టైల్ స్టెమ్ లెర్నింగ్ కిట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. గుర్తుంచుకోండి, స్టెమ్ టెక్నాలజీ లెర్నింగ్ కిట్ గుర్తుంచుకోండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఐఐటికి సంబంధించి ఈరోజు 2 అంశాలు. నెక్స్ట్, ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటి. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం అంటాం కదా. సో వైమానిక బలం వారు ఇటీవల కండక్ట్ చేసిన ట్రయల్ హెవీ డ్రాప్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఏదైనా పరిస్థితుల్లో ఐఏఎఫ్ సంబంధించిన సిబ్బంది ప్రయాణిస్తున్న సమయం వచ్చినప్పుడు అక్కడ అనుకోని పరిస్థితులు, ఏదైనా ఆపద కానీ, డేంజర్, అపాయం కానీ పొంచి ఉందనుకోండి. ఆ పొంచి ఉన్నప్పుడు ఐఏఎఫ్ సిబ్బంది ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఆ ఫ్లైట్ నుండి దిగడము, లేదా ఏదైనా శత్రు స్థావరాలపైన డైరెక్ట్గా అటాక్ చేయడానికి దిగడానికి
హెవీ డ్రాప్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎంత బరువున్నా కూడా డైరెక్ట్గా దిగొచ్చు అన్నట్టు, ఏకకాలంలో ఎక్కువ మంది సిబ్బంది కూడా దిగొచ్చు. అటువంటి అడ్వాన్స్డ్ హెవీ డ్రాప్ సిస్టమ్ని డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఇటీవల టెస్ట్ ట్రయల్ చేస్తూ వార్తలకు వచ్చారు ఐఏఎఫ్. మరి ఈ హెవీ డ్రాప్ సిస్టంలో ఎవరు వీటి యొక్క తయారీలో కీలక పాత్ర పోషించారంటే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి కీలక సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో హెవీ డ్రాప్ సిస్టమ్, డ్రాప్ హెవీ డ్రాప్ పడడం అన్నట్టు. నెక్స్ట్ హైకోర్టులో, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో వార్తల్లోకి వచ్చిన అంశం. సో ప్రారంభిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే గారు ఇటీవల ప్రారంభించడం జరిగింది. అదేంటంటే కక్షిదారులు మరియు న్యాయవాదులకు సంబంధించి కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో మరియు వాయిదా తేదీ మరియు కేసులకి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్ కాపీస్ అన్నిటినీ కూడా మనం నేరుగా వాట్సాప్ ద్వారా కానివ్వండి ఆన్లైన్ విధానంలో పొందే విధంగా హైకోర్టులో, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అమల్లోకి వచ్చిన ప్రత్యేక సేవ, ఈ సేవ ప్రారంభం. గుర్తుంచుకోండి, ఈ సేవ ఇటీవలే ఈ కోర్ట్స్ యాప్ అని ఇటువంటి మనం చూస్తున్నాం. న్యాయ వ్యవస్థకి సంబంధించి సుప్రీంకోర్టు వారు సుస్వాగతం అనే ఒక పోర్టల్ని కూడా తీసుకొచ్చారు. ఈ పాస్ల జారీకి సంబంధించి ఈ కోర్ట్స్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈ కోర్ట్స్ యాప్ దేనికి సంబంధించింది అంటే ఆన్లైన్ విధానంలో మనం కోర్టు సేవలు ఏవైతే వాటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ పొందడం. అందులో భాగంగా ఈ సేవా కేంద్రాన్ని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ టమాటా నిల్వ కాలం పెంచవచ్చు. టమాటోకి సంబంధించి టమాటాలు తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా టమాటోల ధర కొండెక్కింది, అది కూడా మనం చూసాం. సో టమాటోలకు సంబంధించి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసే పర్పస్ కనుక మనకు ఉంటే, అటువంటి పరిస్థితులు కనుక ఉంటే టమాటోలకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఏదైనా కూడా కట్టడి చేయొచ్చు. అందులో భాగంగా నిమగ్నమైన శాస్త్రవేత్తలు, మన భారతీయ శాస్త్రవేత్తలు చూడండి, టమాటోను 5 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉండేట్టు చేయడంలో తమ పరిశోధనలు సఫలీకృతం అయ్యాయి. లక్నోలోని సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎన్బిఆర్ఐ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ తాజాగా వెల్లడించింది. టమాటో పండుగ మారే కాలాన్ని పెంచవచ్చునని సిఎస్ఐఆర్ అండ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ సంస్థ వారు చెప్పారు. సిఎస్ఐఆర్ పరిధిలోని సంస్థ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? సో లక్నోలో ఉంది, గుర్తుంచుకోండి. వారు తీసుకొచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి టమాటా రవాణా సులభతరం అవుతుందని, భవిష్యత్తులో వీటి ధరల్ని నియంత్రించవచ్చునని చెప్పడం జరిగింది. పంట కోత అయ్యాక 3 రోజుల్లోగా టమాటోను మార్కెట్కు తరలించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇవి ఏవైతే ఉంటే వీటిని నిల్వ చేయడము, లేదంటే పండి కుళ్ళిపోతాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. మరోవైపు అధిక ధరలతో సామాన్యుడు విలువలాడుతున్నాడు. ఈ పరిస్థితిని మార్చేందుకు తమ పరిశోధన దోహదపడుతుందని సంస్థ చెప్పడం జరిగింది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన శాస్త్రవేత్త వేర్ హౌజుల్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదంట. టమాటో పండుగ మారేందుకు దోహదపడేది అబ్సిసిక్ ఆమ్లం, అబ్సిసిక్ యాసిడ్ అంటాం కదా, అది జన్యుపరమైన మార్పులతో ఈ ఎంజైమ్ని తగ్గించగలుగుతారంట ఇందులో. సో అలా దీంతో ఎథిలిన్ విడుదల ఆలస్యమే పండుగ మారే ప్రక్రియ నిర్వహిస్తుంది. ఏవైనా కాయలు పండుగ మార్చడంలో కీలక పాత్ర పోషించేటివి ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఇవి నిల్వ ఉంటాయి. కాయ పండైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాటి యొక్క నిల్వ అనేది ఆగిపోతుంది, ఇక కుళ్ళిపోతాయి మెల్లిమెల్లిగా. పండిన తర్వాత అవి మెత్తగా మారడం అలా కుళ్ళిపోతాయి. అది జరగకుండా ఆపుతారు అన్నట్టు వీళ్ళు. అండ్ బహురూపి బ్యాక్టీరియా కొత్త రూపాలతో జీవకణాలపై దాడి అని ఒక ఆర్టికల్ వార్తలకు వచ్చింది. సో జస్ట్ ఇది ఏదైతే స్క్రిప్ట్ ఇంపార్టెంట్. సో కంటికి కనిపించని బ్యాక్టీరియాలు, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాక్టీరియా వార్తలకు వచ్చింది. సో ఆ బ్యాక్టీరియా పేర్లు కానివ్వండి, ఇటువంటి పేరు క్వశ్చన్స్ అడుగుతారు. సో నేను రెగ్యులర్గా క్లాసెస్లో చెప్తున్నాను, మరొకసారి మీకే క్వశ్చన్గా ఇస్తున్నాను, కింద కామెంట్ బాక్స్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియా గత సంవత్సరం వార్తల్లోకి వచ్చింది. దాని పేరు సైంటిఫిక్ నేమ్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇక్కడ సో కంటికి కనిపించని బ్యాక్టీరియాలు సృష్టిలోని ఎన్నో జీవులను కాలగర్భంలో కలిపేస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధులను తెచ్చిపెడుతూ మానవ మనుగడకే సవాలుగా మారుతున్నాయి. ఆధునిక వైద్య విధానాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అంతే వేగంగా తమ రూపాలను మార్చుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో జీవకణాలపై వాటి దాడిని యాంటీబయాటిక్స్ సమర్థంగా నిలువరించలేకపోతున్నట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అధ్యయనాలు వెల్లడైంది. వాస్తవానికి ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మానవాళికి సహాయపడతాయి. కానీ వ్యాధికారక బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు ఒకే రకమైన యాంటీబయాటిక్స్ను అధిక మోతాదులో తీసుకుంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియాకు ముప్పు వాటిల్లుతున్నట్లు
తేలడం జరిగింది. దీంతో అన్ని రకాల బ్యాక్టీరియాకు ఒకే రకమైన డ్రగ్ పనిచేయదని, ఒక్కో రకమైన బ్యాక్టీరియాకు ఒక్కో రకమైన మందు వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు, CCMB శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ చిరుధాన్యాలు, మిల్లెట్స్ అంటాం. చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ అంటాం. అంటే ఏంటంటే మనకు రీసెంట్గా 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 1వ తేదీ 2023 రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అందులో శ్రీ అన్న పేరుతో ప్రస్తావించారు. శ్రీ అన్న అంటే చిరుధాన్యాలు, గుర్తుంచుకోండి, శ్రీ అన్న. అండ్ 2023 ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. సో ఇక్కడ చూస్తే చిరుధాన్యాలు ఎగుమతి, మన భారతదేశంలో చాలా వరకు మిల్లెట్స్ని ఇప్పుడు ప్రొడక్షన్ పెంచుతున్నాం మనం. సో అలా ఎగుమతిలో 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 6వ స్థానంలో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. సో చిరుధాన్యాల ఉత్పత్తిలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఎక్స్పోర్ట్ సంబంధించి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేస్తారు వాణిజ్య ఎగుమతులు దిగుమతులకు సంబంధించి. 2022-23 అంటే గత ఆర్థిక సంవత్సరం FY23లో దేశం మొత్తం ఎంత చిరుధాన్యాలు ఎగుమతి అయినట అంటే 1,69,049 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగిందట భారతదేశం నుండి చిరుధాన్యాలు. మరి టాప్ పొజిషన్లో చిరుధాన్యాలు ఏ రాష్ట్రం నుండి అంటే గుజరాత్. టాప్ 5 గుర్తుంచుకోండి. గుజరాత్ ఫస్ట్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ బీహార్, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడు, సిక్స్త్ వచ్చేసి తెలంగాణ, సెవెంత్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మొత్తంలో ఎగుమతి అయిందట అంటే 1,319.78 మెట్రిక్ టన్నులు. తెలంగాణలో ఉండి ఎంత అంటే 6th పొజిషన్ కదా, ఆంధ్రప్రదేశ్ మన ముందు 1.680.25 అంటే 1,680.25 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర దేశాల్లో వీటికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గుర్తుంచుకోండి, వివిధ రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్స్ని కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అండ్ లాలాజలం పరీక్షతో గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. లాలాజలంలో ఉండే తెల్ల రక్త కణాలకు హృదయ సంబంధిత వ్యాధుల మధ్య సంబంధం ఉందని ఏ శాస్త్రవేత్తలు? కెనడా పరిశోధకులు. గుర్తుంచుకోండి, ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. లాలాజలం అంటే మన ఉమ్మి ఏదైతే ఉంటుందో, సలైవ ఏదైతే ఉంటుందో అందులో లాలాజలంలో ఉండే తెల్ల రక్త కణాలకు హృదయ సంబంధిత వ్యాధుల మధ్య ఉండే సంబంధం ఉందని కెనడా పరిశోధకులు కనుగొన్నారు. 18 సంవత్సరాల నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న పొగ తాగని 28 మందిని పరిశోధకులు చూడడం జరిగింది, తెలియడం జరిగింది. ఇటువంటివి ముఖ్యంగా మీ SNTలో అడుగుతారు. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ మీకు పోస్ట్ చేసిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ మీకు రెఫరెన్స్గా కావాలంటే ప్రవీణ్ సార్ యూట్యూబ్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే క్లారిటీ ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ చేసుకొని చదవచ్చు. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్ కానీ వీడియోస్ కానీ తీసుకొస్తున్నాను, షార్ట్స్ రూపంలో కానీ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కానివ్వండి, ఏదో రకమైన సమాచారాన్ని ఇస్తూనే ఉన్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏది కమ్యూనిటీలో పోస్ట్ చేసినా కూడా మీకు ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. చూడండి, ఓకేనా. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఫిఫా ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, జురిచ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఈ సంస్థ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సో ఫిఫా వరల్డ్ కప్ మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్ ఫిఫాకి సంబంధించిన పురుషుల వరల్డ్ కప్ ముగిసింది 2022లో 22nd ఎడిషన్. ఇక్కడ మనకు ఖతార్లో ముగిసింది. అందులో అర్జెంటీనా గెలుపొందింది, టైటిల్ కైవసం చేసుకుంది ఫ్రాన్స్ పైన. క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. ఫైనల్లో విజేత ఎవరంటే స్పెయిన్. తొలిసారి వీళ్ళు గెలిచారు, ఇంగ్లాండ్ ఓడించి తొలి టైటిల్ కైవసం. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడగవచ్చు. ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2023కి ఆతిథ్య దేశము, విన్నరు రన్నర్. స్పెయిన్ విజేత, ఇంగ్లాండ్ రన్నర్. గుర్తుంచుకోండి. అండ్ రతన్ టాటాకు ఉద్యోగరత్న అవార్డుని ప్రదానం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. రతన్ టాటా మహారాష్ట్ర ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రారంభించింది పారిశ్రామికవేత్తలకు, ఉద్యోగావకాశాలు సృష్టించే వ్యక్తులకు. అలాంటిది మొదటిసారి ఈ అవార్డు ప్రారంభించిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగరత్న పేరుతో పురస్కారాన్ని
రతన్ టాటా గారికి, టాటా సంస్థల దిగ్గజం సో రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. సో రతన్ టాటాకు ఉద్యోగరత్న అవార్డును అందజేస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అండ్ ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్, ఆస్ట్రేలియాకి సంబంధించిన దిగ్గజ స్విమ్మర్, ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో తన స్వర్ణ పథకాన్ని కూడా గెలుపొందిన ఆస్ట్రేలియా దేశం తరపున ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఒలింపిక్ స్విమ్మింగ్ లెజెండ్ జాన్ డెవిట్, పేరు గుర్తుంచుకోండి. జాన్ డెవిట్ పాసెస్ అవే ఎట్ 86 years. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా. పర్సన్ పేరు జాన్ డెవిట్. ఏ దేశం? ఆస్ట్రేలియా. ఏ రంగంలో గుర్తింపు పొందినవాడు? క్రీడలు. ఏ క్రీడ? స్విమ్మింగ్. విశ్వ క్రీడల్లో ప్రతిభను కనబరిచిన ఆటగాడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని తయారు చేస్తూ ఐఐటి ఢిల్లీ వార్తలోకి వచ్చింది డిఆర్డిఓ సహకారంతో. ఐఐటి ఢిల్లీ ఇంక్యుబేటర్ స్టార్టప్ టాక్టైల్ స్టెమ్ లెర్నింగ్ కిట్ని ముఖ్యంగా దృష్టి లోపంతో ఇబ్బంది పడే వారికి ఉపయుక్తంగా ఉండే ఒక కిట్. ఐఏఎఫ్ కండక్ట్స్ ట్రయల్స్ ఆఫ్ హెవీ డ్రాప్ సిస్టమ్ ఫర్ డిఫెన్స్ ఫోర్సెస్. హైకోర్టులో ఈ సేవ ప్రారంభం అనే అంశం వార్తలోకి వచ్చింది. టమాటా నిల్వకాలం పెంచవచ్చు అని చెప్పేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు, లక్నో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ప్రయోగంతో వార్తలోకి వచ్చారు. నెక్స్ట్ బ్యాక్టీరియాలపైన ప్రయోగం చేస్తూ హైదరాబాద్లోని సిసిఎంబి పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. చిరుధాన్యాల ఎగుమతుల్లో రాష్ట్రాల ర్యాంకింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాల స్థానాలు గుర్తుంచుకోండి. అండ్ సో లాలాజలంతో హృద్రోగ సమస్యలను, గుండె సమస్యలను గుర్తించవచ్చు అని చెప్పేసి కెనడా పరిశోధకులు కనుగొన్న అంశము. అండ్ ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2023 ఛాంపియన్గా స్పెయిన్ ఇంగ్లాండ్ పైన విజేత. అండ్ రతన్ టాటాకు ఉద్యోగరత్న అవార్డు రావడం జరిగింది. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారము. అండ్ ప్రముఖ స్విమ్మర్, ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో ప్రతిభను కనబరిచిన ఆస్ట్రేలియా దిగ్గజ స్విమ్మర్ జాన్ డెవిట్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.